హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత బ్లాగ్స్ అండి. ఈరోజు మనం పచ్చజొన్నలతోటి ఇడ్లీలు చేసుకుందామండి. అవి ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చెప్తా అండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంట్లో ఇదే విధంగా చేసుకుంటా అండి. చాలా మెత్తగా మంచిగా వచ్చినాయండి, స్పాంజ్ లాగా బెల్ల మంచిగా వచ్చినాయండి. చూడండి, ఇట్లా అంటూ కూడా ఎంత ముద్దలాగా అవుతున్నాయో చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినందుకు నేను చూపిస్తాను అండి. ఫస్ట్ నేను ఒక గిలాస మినుముల్ని నానబెట్టుకుంటానండి. ఒక 4 గంటల దాకా నానబెట్టుకోవాలి మినుముల్ని. ఒక గ్లాస్ తీసుకున్నాండి. ఒక గ్లాసు మినుములు తీసుకుంటే ఒక గ్లాసున్నర జొన్న పిండి తీసుకుంటే చాలండి. నేను ఇవి ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 4 గంటల దాకా నానబెట్టుకున్నాండి నీళ్ళు పోసి. అల్లం 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకుందాం. నానబెట్టుకుంటే చాలండి. మంచిగా నానాలండి. ఇవి అన్నది మినువులు అనేది చాలా ఎంత మంచిగా నానితే ఇడ్లీ అనేది అంత స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇవి నానినాక చూపిస్తా అండి. చూడండి, మంచిగా నానిపోయినాయండి మినువులు. ఈ విధంగా నానాలి. వీటిని మంచిగా ఒకసారి కడుక్కున్నాక మిక్సీకి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక గ్రైండర్ ఉంటే గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. గ్రైండర్ ఉంటే వేసుకోవచ్చు అండి. లేకపోతే మిక్సీలోనే మంచిగా మెత్తగా పట్టుకోవాలండి. మిక్సీలోనే ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇలా కొన్ని వేసుకొని ఫస్ట్ 2 వాయిలుగా పట్టుకోవచ్చు అండి. లేదంటే గ్రైండర్ ఉంటే మొత్తం ఒక్కసారి వేసుకోవచ్చు. గ్రైండర్ లేని వాళ్ళు ఇట్లా మిక్సీలోనే 2 సార్లు కొన్ని వేసుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు అండి. 2 సార్లు పట్టుకోవాలండి. కొన్ని వేసుకుంటే 2 సార్లు పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసుకున్నాక అండి మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇప్పుడు దీన్ని ఇక చూడండి, మెత్తగా ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. మినువుల్ని ఇట్లా పట్టుకోవాలండి. ఇట్లా పట్టుకొని ఒక గిన్నెలో పోసుకుందామండి. ఈ పిండిని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినువుల పిండి ఉంది కదండి, ఇదంతా మిక్సీ అంతా ఒక గిన్నెలో పోసుకుందాం. ఒక గిన్నెలో పోసుకొని మిగిలిన మినువులు ఉన్నాయి కండి, అవి కూడా వేసేసుకొని ఇదే గిన్నెలో మళ్ళీ అవి కూడా అంతే మిక్సీ పట్టుకొని వద్దామండి. చూడండి, ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇవి వేసుకొని దీన్ని పక్కా పెట్టుకొని ఇప్పుడు మిగిలిన మినువులు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకొని వద్దామండి. మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా మిక్సీ మెత్తగా పట్టుకున్నామో అంతే మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే 2 సార్లు పట్టుకోవాలి కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది అండి. ఇట్లా మొత్తం పట్టుకున్నాక ఒక గిన్నెలో వేసుకుందామండి. మొత్తం వేసుకున్నాక ఇప్పుడు పిండి అండి, జొన్న పిండి, పచ్చజొన్నల పిండి అండి. కొంచెం ఇడ్లీ కూడా పచ్చగానే ఉంటాయి. పచ్చజొన్న పిండి అండి. నేను ఒక గ్లాసు మినుములు తీసుకున్నాండి, పెద్ద గ్లాసు. ఆ గ్లాసు కూడా చూపిస్తాండి మీకు. ఆ గ్లాసు మినుములలో గ్లాసున్నర తీసుకున్నాండి. ఫస్ట్ గ్లాసు పోసిందండి. మళ్ళీ సగం పిండి తీసుకున్నాండి. సగం పిండి అంటే మొత్తం గ్లాసు మినుములకి గ్లాసున్నర పిండి తీసుకున్నాండి. చూడండి, గ్లాసున్నర పిండి తీసుకున్నా. ఇది చూడండి, గ్లాసుగా ఇదే అండి. ఇది గ్లాసుని మినుములు పోసుకుంది కూడా ఇదే గ్లాస్ తోటి, పిండి పోసుకుంది కూడా ఇదే గ్లాస్ తోటి అండి. వేరే గ్లాస్ ఏం మార్చలేదండి నేను. ఒకసారి పోసుకున్నాక మొత్తం ఒకసారి మినప్పిండి, ఈ జొన్న పిండి మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఎంత మనం కలుపుట్లోనే ఉంటుందండి. ఇడ్లీ రావాలన్నా ఏదైనా కూడా మనం కలుపుట్లోనే ఉంటుంది. బాగా కలుపుకోవాలండి. కొన్ని నీళ్ళు పట్టినాయండి. కొన్ని నీళ్ళు పోసుకుంటే గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకుంటే కలపాలి. ఎందుకంటే మనం మినపప్పు మిక్సీలో పట్టేప్పుడు కొంచెం గట్టిగా పట్టినాం కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలపాలండి. కింది మీదకి ఇట్లా కుదేసుకుంటే కలపాలండి. అప్పుడే మంచిగా పొంగిద్దండి పిండి కూడా, ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయండి. ఇక ఈ విధంగా బాగా కలపాలండి. దాదాపు ఒక 5 నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలండి. ఇట్లా కలపాలండి బాగా. ఇక ఇట్లా కలుపుకోవాలండి. మొత్తం బాగా ఈ విధంగానే కలపాలండి. ఒక 5 నిమిషాలు పట్టిద్దండి కలపడానికి. మన ఓపికతోటి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2-3 గంటలు పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 2-3 గంటలు చాలండి. ఎక్కువ అసలు లేకపోతే ఒక 2 గంటలు పెట్టుకున్నా చాలండి. మంచిగా పొంగిద్దండి. ఒకవేళ మనం సాయంత్రం పూట పట్టుకున్న కూడా నైట్ మొత్తం పులియ పెట్టుకొని ఇంకా బాగుంటుందండి. నేను అప్పటికప్పటిగా చేస్తున్నాను కాబట్టి ఒక 2 గంటలు పక్కకు పెట్టుకుంటానండి. ఈ 2 గంటలు పక్కకు పెట్టుకున్నాక చూపిస్తాండి. మనం ఈ లోపల చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కప్పు పల్లీలను ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటానండి. వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందామండి. ఒక 2 స్పూన్ల మందం నూనె పోసుకుందాం. ఎందుకంటే పల్లీలు అనేది ఎండుమిరపకాయలు అనేది కొంచెం మంచిగా ఫ్రై కావాలి కాబట్టి నేను ఒక 2 స్పూన్ల నూనె పోసుకున్నాండి. 2 స్పూన్లు ఎక్కువ వేయలేదండి. పోసినాక ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలండి. ఈ విధంగా చూపిస్తాను నేను ఎట్లా అన్నది కూడా. ఇలా వేసుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం అండి. అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఒకవేళ అది లేకపోయినా పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు అండి. అవి ఏం
వద్దనుకుంటే ఇట్లా పల్లీలను ఎండుమిరపకాయల స్థానంలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి, మన టేస్ట్ని బట్టి చేసుకోవచ్చండి. చట్నీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి. చట్నీ ఈ విధంగా చేసుకున్నాక ఫ్రై అయిపోయినాయండి. చూడండి పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇక ఇట్లా ఫ్రై కావాలండి, మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై కావాలండి. పల్లీలు మాడొద్దండి, మాడితే మాత్రం చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. ఈ విధంగా అయిపోయాక గ్యాస్ బంద్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దామండి. అదే కళాయిలో 1 స్పూన్ నూనె పోసుకునండి, అప్పటికే కొంచెం ఉంది. ఇంకొక స్పూన్ నూనె పోసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకున్న, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాండి, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకున్నాండి. కరివేపాకు కూడా చిటపట్లాడినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు ఉంది కండి పేస్ట్, అదంతా వేసేసుకుందామండి. వేసేసుకొని అదే గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని కూడా కలిపి వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని కొంచెం మన టేస్ట్ని బట్టి ఉప్పు నేను 1 స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు ఎక్కువ కూడా వేసుకోలేదు, ఎందుకంటే ఇడ్లీలో ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఇల్లు వేసాక తిక్క అనిపిస్తుంది అండి. అందుకొని నేను ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసినండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దింపి పక్కగా పెట్టేసిన, ఎందుకంటే ఎక్కువ మసాలా అవసరం లేదండి, కొంచెం వేడైతే చాలండి. చట్నీ తీసి పక్కగా పెట్టేసినండి. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని చూద్దామండి. మంచిగా పులిసిద్దండి, చూడండి ఈ విధంగా పులిసిపోయిద్దండి, చాలా మంచిగా వచ్చిందండి. ఒకసారి ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకుందామండి, మొత్తం అంతా కలపాలండి ఒకసారి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక కొన్ని నీళ్ళు పోసిందండి, కొన్ని నీళ్ళు పోసుకుంటే 1 టీ గ్లాసు నీళ్ళు పోసిందండి, ఎక్కువ కూడా పోయలే, 1 టీ గ్లాసు నీళ్ళు పోసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ విధంగా మొత్తం ఆ పిండి అన్నది ఆ ఉప్పు అన్నది కూడా అంతా కలిసిపోవాలండి. ఉప్పు నేను ఇప్పుడు 1 స్పూన్నర వేసిందండి. ఉప్పు 1 స్పూన్నర ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు నీళ్ళు అంతా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇక ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇడ్లీ గిన్నెలు తీసుకుందామండి. నేను ఒక 3 గిన్నెలలో వేస్తున్నాండి. ఆయిల్ పోయకోకుండా నెయ్యి వేసిందండి. నెయ్యి కొంచెం వేసి మొత్తం ఆ ప్లేట్లకు అన్నిటికీ అప్లై చేసిందండి. నేను చేసినాక ఈ విధంగా ప్లేట్లకు అంతా అప్లై చేసినాక ఇదంతా మంచిగా గిన్నెలకు అంతా రుద్దుకొని ఇప్పుడు ఇడ్లీ మనం కలుపుకున్న పిండి ఉంది కానీ ఈ పిండి అంతా వేసేసుకుందామండి. చూడండి అసలు ఇడ్లీ కూడా చాలా మెత్తగా మంచిగా వస్తాయండి. ఈ విధంగా చేసుకోండి అండి, చాలా ఆరోగ్యం అండి. ఇట్లా ఇడ్లీ రవ్వ అవన్నీ వాడే బదులు ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారండి. పిల్లగాళ్ళకి పెట్టుకుంటే ఇంకా చాలా ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటారండి. పిల్లగాళ్ళు కూడా ఈ షుగర్ పేషెంట్ ఉన్నోళ్ళు కూడా తింటే చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకొని ఆ గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇడ్లీ గిన్నెలో పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికితే చాలా అండి. ఇడ్లీలు అనేది మంచిగా ఉడికిపోతాయి అండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ప్లీజ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, షేర్ చేయండి. మీకు తెలిసిన బంధువులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండి. ప్లీజ్ అండి చూసినందుకైనా లైక్ చేయండి అండి. చూడండి ఇడ్లీలు అంత స్పాంజీగా వచ్చినాయి అండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నా ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి అండి.